అడగగానే టక్కని చెప్పాలి. కిందటి వారం దేని కొరకు మనం విన్నాం? నోరుంటే చెప్పండి, మగోళ్ళు అనుకుంటే చెప్పొద్దు. అంటే తెలుసున్న వాళ్ళు, తెలియలోని తప్పనిసరి వాళ్ళకి ఇంకా అలా కూర్చొని ఉంటారు పాపం. తెలుసున్న వాళ్ళు ఉంటే చెప్పండి. ఏంటి సార్ అందరు నా వైపే చూస్తున్నారా? అంటే వాక్యం నేనేనా మీరు వినలేదేంటి? దేనికోసం మనం విన్నామంటే చేప వల కొరకు విన్నాం. వల వేయబడిన తర్వాత చేపలన్నీ లాగిన తర్వాత మంచివి గంపలో వేయబడింది, చెడ్డవి బయట పారవేయబడింది అని మత్తయి సువార్త 13వ అధ్యాయం నుండి 49 నుంచి 50 వచనాల వరకు విన్నాం. అందులో ఈ వచనాలు దానినే ఈ మూలవాక్యంగా తీసుకుని ఇంకా రెండో భాగంగా ఈరోజు ముందుకు వెళ్ళిపోతాం. ప్రతి ఒక్కరు మీ బైబిల్ తెరవండి. మత్తయి సువార్త 13వ అధ్యాయము 48వ వచనం నుండి చదవండి. దానిని దరికి లాగి కూర్చుండి మంచి వాటిని గంపలో చేర్చి చెడ్డ వాటిని బయట పారవేయుదురు. అలాగే యుగ సమాప్తి యందు జరుగును. దేవదూతలు వచ్చి నీతిమంతులను దుష్టులను వేరుపరిచి వీరిని అగ్నిగుండములో పాడవేయుదురు. అక్కడ ఏడుపును పండ్లు కొరుకుటీ ఉండును. చాలు. సకల ఆశీర్వాదములకు కారణభూతుడా మా తండ్రి, ఈ మాటలు విత్తుతూ ఉండగా నీ దాసునిపై నాయన సమృద్ధిగా మీ ఆత్మను ఉంచి ఈ వాక్యము నాకు మాకు అందరికీ అర్థమైనట్లుగా సహాయం చేయండి. విత్తండి ప్రభువా. నీరు అనే అంటుకట్టి మా హృదయాలలో ఈ వాక్యము ఫలించుటకు సహాయం చేయండి. వాక్యమును విని ఏ రీతిగా నడవాలో, ఏ రీతిగా వాక్యాన్ని నేర్చుకుని ఈ లోకంలో మేము బ్రతకాలో మాకు నేర్పించండి నాయన. నీకు స్తోత్రం. ఇదిగో వాక్యాన్ని వినుచూ ఉండగా తండ్రి, ఇక్కడ నిద్రమత్తులు, అవిధేయతలు, వ్యతిరేకతలు అన్ని యేసునామములో లయపరచండి. ఇక్కడ కూర్చుని మా అందరికీ వినుబుద్ధాత్మను దయచేయండి. కృప చూపి కనికరించి మేలు చేసి మహిమ పొందమని ప్రార్థించి మమ్మల్ని మీ చేతులకు అప్పగిస్తున్నాం తండ్రి. ఆమేన్. హల్లెలూయా. ఇక్కడ చదివిన లేఖనములో వారు దరికి వచ్చి ఏం చేశారంట? కూర్చుండి వాటిని, మంచి వాటిని అన్నీ ఎక్కడ వేశారు? గంపలో వేశారు. చెడ్డవి అన్నీ బయట పాడవేశారు. ఏమండి? మంచివి ఎక్కడున్నవి, చెడ్డవి ఎక్కడున్నవి? ఇదేంటిది? ఏమండి? ఇవేంటి? ఇంకా అలాగ అనుకుంటే అలాగండి, ఓ ఎదగాలి మనం. ఆత్మలు ఇవి. హల్లెలూయా. ఇవేంటివి? నేనేం చెప్పండి? నేనంటే ఎక్కడున్నప్పుడు మనం మరి గంపలో ఉన్న వాటిలో మీరు ఉన్నారా, బయట పాడవేసే వాటిలో ఉన్నారా? మరి నేననేసారు కదా. ఆమేన్. హల్లెలూయా. ఇక్కడ వల వేశారంటండి. వల వేసిన తర్వాత వలలో చేపలన్నీ పడ్డాయి. ఆ చేపలు వేసిన, వల వేసిన వాడు ఏం చేశాడంటే వలంతా ఒడ్డుకి లాగి మంచివన్నీ గంపలు వేసి చెడ్డవన్నీ బయట పారవేశారు. బయట ఏముంది? లోకం ఉంది. బయట ఏముందంటే లోకం ఉంది. ఇక్కడ లోకానికి గుర్తు ఏం రాశాడంటే నరకం రాశాడు. ఇక్కడ లోకములో నువ్వు ఉన్నావంటే నరకంలో పడతావని అర్థం. అంతే. హల్లెలూయా. అంటే వల వేయబడిన తర్వాత లాగిన వలలో మంచివి ఉన్నవి, అంతే కదా. మరి ఏరాడు అంటే దానికి అర్థం ఏంటి? మంచి వచ్చినాయి అని చెప్పారు. అక్కడ మొత్తం అన్నీ చెడ్డవి ఉన్నవని చెప్పాడా? లేదు. మంచివి ఉన్నవి, చెడ్డవి ఉన్నవి. సంఘములో ఆత్మ సంబంధమైన వ్యక్తులు ఉన్నారు, శరీర సంబంధమైన వ్యక్తులు ఉన్నారు. దీనికి అర్థం అదే. అయితే ఆత్మ సంబంధమైన వ్యక్తి దేవుని రాజ్యమును స్వతంత్రించేందుకు వారసుడిగా, వారసురాలుగా ఉన్నారు. ఆమేన్ చెప్పాలి. హల్లెలూయా. వీరు దేవుని రాజ్యమును స్వతంత్రించుకునే విషయంలో అన్ని అర్హతలు కలిగి ఉన్నవారు. మంచి చేప. ఇక్కడ చెడ్డ చేపలు కూడా ఉన్నవి. ఈ వేరి బయట పారవేయబడినాయి. బయట పారవేయబడినాయి అంటే ఇవి లోకములోనే జీవిస్తూ ఉన్నాయి, ఇవి లోకములోనే బ్రతుకుతూ ఉన్నాయి. కాబట్టి వీటిని ఏం చేశాడు అంటే వాటిని వేరి బయట,
దానిని వేరి బయట పాడేసే చేపగా ఈరోజు నువ్వు ఉండకూడదు. గంపలో వేయబడిన చేపగా నీ ఆత్మీయ జీవితం ఉండాలి. అది అలా అడగకుండా చెప్పాలి, అప్పుడు ఆశీర్వాదం మీకు ఇస్తాడు దేవుడు. ఇప్పుడు బయట పాడవేయబడిన చేపలు ఎవరు ఇప్పుడు? ఏమ్మా, లోకంలో ఉన్న వాళ్ళు కాదండి, వాళ్ళ మందిరంలో ఉన్న వాళ్ళే. వలలో ఉన్నారన్నాడు కదా, లోకంలో ఉన్న వాళ్ళు ఎలాగవుతారు? చేప వల వేశాడండి, వల వేశాడు, లాగిన తర్వాత వచ్చిన దాంట్లో కోసం చెప్తున్నాను. ఇంక ఉన్నాయి మనకెందుకు? బయట ఉన్నవి వలలో పడవని ఇంకా బయట ఉన్నాయి కదా, వాటి కొరకు కాదు, వేయబడిన తర్వాత వలలో వచ్చిన వాటి కొరకే ఈరోజు మనం తెలుసుకోవాలి. అంటే దేవుని సంఘములో ఆత్మ సంబంధమైన వ్యక్తులు ఉన్నారు, శరీర సంబంధమైన వ్యక్తులు ఉంటున్నారు. ఎందుకంటే దేవుని వాక్యము వారికి కొంతమందికి అర్థం కాక, కొంతమంది అర్థం చేసుకోలేక, కొంతమంది వాక్యానుసారంగా జీవించలేక, కొంతమంది శరీర సంబంధులు అయితే కొంతమంది ఆత్మ సంబంధులు అవుతూ ఉన్నారు. అయితే ఆత్మ సంబంధులు ఎలాగవుతారు, శరీర సంబంధులు ఎలాగవుతారు అంటే, ఆత్మ సంబంధులు దేవుని వాక్యాన్ని విని వాక్యానికి కట్టుబడిపోయేవారు ఆత్మ సంబంధులు అవుతారు. అది అలా చెప్పాలి. ఆమేన్. ఏమండి, శరీర సంబంధులు దేవుని వాక్యాన్ని విని అంగీకరించలేక, దానికి లోబడలేక, కట్టుబాటులో ఉండలేక, ఆ కట్టు దాటి బయటికి వచ్చిన వారిని శరీర సంబంధులు అంటారు. అయితే శరీర సంబంధి అని ఎందుకు అంటున్నానంటే, వారు బయట పాడవేయబడ్డారు కాబట్టి శరీర సంబంధి అయ్యారు. గంపలో వేయబడిన వారు మాత్రం, గంప అనగా నేను అంటాను పరలోకపు రాజ్యము. ఆమేన్ చెప్పండి. హల్లెలూయా. గంప అనగా పరలోకపు రాజ్యము. ఈ భూమి మీద ఉండగా ఒక ఆత్మ సంబంధమైన వ్యక్తిగా నువ్వు ఉంటే ఆ గంపలో చేర్చబడతావు. అది శరీర సంబంధమైన వ్యక్తిగా ఉంటే బయట పారవేయబడతాం. అయితే బయట పారవేయబడి గుంపులో మనం ఉండకూడదు. ఎందుకంటే వారు ఎవరయ్యా అంటే, వారు శరీర సంబంధులు. వారికి కొంతమందికి అర్థం కాక అన్నాను కదా, కొంతమంది అర్థం చేసుకోలేకపోతే, కొంతమంది అర్థమైనా చెప్పాలి, కొంతమందికి అర్థమవుతున్నా, వాక్యాన్ని వింటున్నా, వాక్యాన్ని నేర్చుకుంటున్నా, ఆ కట్టుబాటులో వారు ఉండలేక, ఆ కట్టుబాటును వారు పాటించలేక, ఆ యథార్థమైన మార్గంలో వారు నడవలేక అప్పుడప్పుడు ఏం చేస్తూ ఉంటుంది చెప్పాలి, పాదములు జారిపోతూ పడిపోతూ త్రొట్టులెళ్ళిపోతున్న వారు శరీర సంబంధులు అవుతారు. కానీ ఆత్మ సంబంధమైన ఇష్టం దేవుడికి ఇష్టమా? శరీర సంబంధమైన వారు దేవునికి ఇష్టమా? ఏమండి, ఎందుకు? నీ మీద పని చేస్తున్న నిద్ర నిర్దయమా పో. వచ్చిన కానించి నిద్రే నాకు వచ్చేస్తుంది ఇక్కడ. పాప రాత్రి ఎప్పుడో వచ్చి పడుకుంటారు, మరి ఏం చేస్తామండి, తప్పదు, మరి కష్టపడాలి కదా. ఆత్మ సంబంధమైన దేవునికి ఇష్టమా చెప్పాలి. రెండోది, శరీర సంబంధమైన మనుషులు దేవునికి ఇష్టమా? ఎందుకని అడిగాను. శరీర సంబంధమైన వ్యక్తికి, ఆత్మ సంబంధమైన వ్యక్తికి ఉన్న వ్యక్తిత్వం ఏంటి, వారి నడవడిక ఏంటి, వారి ప్రవర్తన ఏంటి, వారి ఆలోచన ఏంటి? ఆత్మ సంబంధమైన వ్యక్తి నిత్యము ఎలా ఉంటారు చెప్పాలంటే, నిత్యము దేవుడిని ఆరాధించువారుగా ఉంటారు. శరీర సంబంధమైన వ్యక్తి నిత్యము లోక సంబంధమైన విషయాలను ఆరాధిస్తూ ఉంటారు. ఆరాధనలో రెండు రకాలు కూడా ఉన్నాయి ఇందులో. ఒకటి పరలోకపు తండ్రిని ఆరాధించేది ఒకటి ఆత్మ సంబంధమైన వ్యక్తి అయితే, రెండోది లోక సంబంధమైన ఆశలను ఆరాధించే వ్యక్తి శరీర సంబంధమైన వ్యక్తి. అయితే దేవుడికి ఇష్టమైంది ఎవరు? ఇప్పుడు ఆత్మ సంబంధమైన వ్యక్తి అన్నారు. ఆత్మ సంబంధమైన వ్యక్తిని దేవుడు ఎందుకు ఇష్టపడ్డాడు? శరీర సంబంధమైన వ్యక్తిని దేవుడు ఎందుకు ఇష్టపడలేదు? ఎందుకు ఎంచి బయట పాడవేశాడు? అమ్మా, మారడానికి అవకాశం లేదు కదా, అక్కడ ఇంకా మారటానికి అవకాశం లేదు. అక్కడ ఏముందని రాసేసాడు, చదవండి మరి. 50 వచ్చినసారి చదవండి. వీటిని అగ్నిగుండలో వేయబడును, అక్కడ ఏడ్పును పండ్లు కొరుకుటియు. ఇంకేముంది ఇంక మారటానికి? అక్కడ ఏమీ లేదు. ఆత్మ సంబంధమైన వ్యక్తి, శరీర సంబంధమైన వ్యక్తి రెండు ఎక్కడున్నారంటే దేవుని మందిరంలో ఉన్నారన్నాను. అయితే వీరు దేవుని కట్టుబాటు పరంగా వెళితే కేటాయింపులో ఆత్మ సంబంధమైన వ్యక్తులు ఎక్కువగా ఉన్నారా, శరీర సంబంధమైన వ్యక్తులు ఎక్కువగా ఉంటారా?
మీరు చెప్పే ఆన్సర్ ఏంటో చెప్పమంటారా? ఆత్మ సంబంధమైన వ్యక్తులే ఎక్కువండి, శరీర సంబంధమైన విషయాలు మనుషులే. కొన్ని లక్షల సంఘాలు ఉన్నాయి, కొన్ని లక్షల సంఘాలు, కొన్ని లక్షల దైవజనులు, కొన్ని లక్షల వర్తమానాలు ప్రతిరోజు వింటున్న సంఘాలు ఎన్నో ఉన్నాయి. ప్రతి సంఘములో నుండి ఎంతమంది దేవునికి కట్టుబాటుతో, ఆయన ఆజ్ఞలను అనుసరిస్తూ, ఆయన ఆజ్ఞలను పాటిస్తూ, ప్రభు కొరకు బ్రతుకుతూ ఎంతమంది నడుస్తున్నారని మీరు చెప్పగలరు? చెప్పడానికి ఏమీ లేదు కదా సార్. అంటే 100కి 25% ఇచ్చారు ఆయన నాకు. దేవుడికి స్తోత్రం, హల్లెలూయా. ఇప్పుడు శరీర సంబంధమైన వ్యక్తుల కొరకు కేటాయించబడిన వాళ్ళు ఎంతమంది ఉన్నారు? ఇప్పుడు అయితే 75% ఇచ్చారు ఆయన. అంటే ఇప్పుడు దేవుని రాజ్యానికి వెళ్ళే వాళ్ళు ఎక్కువ ఉన్నారా, పాతాళానికి వెళ్ళేవారు ఎక్కువ ఉన్నారా? అదేంటండి, ఇంతమంది ఉన్నారు, ఇన్ని సంఘాలు ఉన్నాయి, ఎన్నో వర్తమానాలు వింటున్నారు, ఎంతోమంది లక్షల సంఖ్యలో జనాలు ఉన్నారు. పాడవేయి దాంట్లోనేమో శ్రేష్టమైన చేపలు కొద్దిగా ఉన్నాయంటున్నారు, పాడవేసే చేపలు ఎక్కువగా ఉన్నాయంటున్నారు. ఈ పాడవేయటానికి ఏర్పరచబడిన స్థలము మనది కాదు అసలు. అది ఎవరిది? ఆ స్థలం ఎవరిదండి? ఆ స్థలము మన కొరకు చేయింది ఏం కాదు. ఒకసారి చూద్దామా? మత్తయి సువార్త 25వ అధ్యాయము 25:41. మత్తయి సువార్త 25:41. శపింపబడిన వారులారా, నన్ను విడిచి అపవాదికిని వాడి దూతలకు సిద్ధపరచబడిన నిత్య అగ్నిలోనికి వెళ్ళిపోండి. చెప్పండి, ఇప్పుడు ఈ పాతాళము ఎవరి కొరకు సిద్ధపాటు చేయబడింది? అయితే చెప్పాలండి. ఇది అపవాదికి అని రాయబడి ఉంది కదా. అపవాదికిని వాడి దూతలకును, అంటే లూసిఫర్ వారి యొక్క సైన్యానికి మాత్రమే ఈ పాతాళము సృష్టించబడింది. మనుషులుగా పిలువబడిన మన కొరకు ఈ పాతాళము సృష్టింపబడలేదు. అంటే మనుషులు వెళ్ళటానికి దేవుడు ఏమి ఏర్పాటు చేశాడంటే పరలోకాన్ని ఏర్పాటు చేశాడు. ఏమండి, సాతాను వెళ్ళటానికి ఏమో ఏది ఏర్పాటు చేశాడండి? పాతాళమును ఏర్పాటు చేశాడు. ఇప్పుడు సాతాను ఉన్న స్థలములోనికి మనిషి ఎందుకు వెళ్ళిపోవాలి? దేవుడు వెళ్ళకూడదనే కదా మనుషులకు ఒకటి చేశాడు. చెప్పాలి త్వరగా. సాతానుకు మరొకటి చెప్పాలి. మనుషులకు సిద్ధపాటు చేయబడింది ఏంటి? సాతానుకు సిద్ధపాటు చేయబడింది ఏంటండి? సాతానుకు ఏం సిద్ధపాటు చేయబడిందంటే పాతాళము. మనుషులకు ఏం సిద్ధపాటు చేయబడిందంటే అది. అలా స్పందించాలి. హల్లెలూయా. మనుషులకేమో దేవుడు పరలోకాన్ని సృష్టించాడు. సాతానుకేమో, సాతాన్ అంటే ఎవడు అసలు? సాతాన్ అంటే ఎవరండి? వీడెవడు? వీడెక్కడి నుంచి వచ్చాడు? వీడు ఎక్కడి నుంచి సృష్టించబడ్డాడంటే వీడు కూడా దేవుని ద్వారా సృష్టించబడిన వాడే. చెప్పాలి. ఈరోజు మనము దేవుడి చేత సృష్టించబడ్డాము, సాతానుడు దేవుని చేత సృష్టించబడ్డాడు. వాడు కూడా దేవుని చేత సృష్టించబడ్డాడు. కానీ వాడికి దేవుడు ఒక ఘనత ఇచ్చాడు. ఏంటి ఘనత అంటే దేవుని కంటే పైన తన సింహాసనం వేసుకున్నాడని, దేవుని కంటే గొప్ప పేరు సంపాదించాలని దేవుడి కంటే ఎక్కువ ప్రయాసపడిన వాడు సాతానుడు. అయితే దేవుడు ఏం చేశాడంటే ఆ పర్వతం నుండి వాడిని తన్నితే వాడు ఎక్కడ పడ్డాడు? ఇప్పుడు భూమి మీద పడ్డాడు. భూమి మీద పడినప్పుడు వాడు అన్నాడా, ఇది నా బిడ్డల కొరకు నేను తయారు చేయబడిన పరలోకం, ఇక్కడ నీ వంటి అహంకారాలు ఉండకూడదు. వాడు ఎందుకు తన్నివేయబడ్డాడంటే అహంకారం చేత తన్నివేయబడ్డాడు. దేని చేత? వాడి అహంకారం. ఏంటి అహంకారం వాడికి? దేవుడి కంటే గొప్పగా. ఎందుకంటే దేవుడు కొన్ని బాధ్యతలు వాడికి అప్పగించాడు. కొన్ని బాధ్యతలు వాడికి అప్పగిస్తే వాడు ఏం చేశాడు తెలుసా? ఇంక అన్నీ నేనే కదా చేసేది, ఆయన ఏంటి చేసేది? అన్నీ నేనే చూసుకుంటున్నాను కదా, అన్నీ నేనే ఏర్పాటు చేసుకుంటున్నాను కదా, ప్రతిదీ నేనే ఆజ్ఞాపిస్తున్నాను కదా, కాబట్టి ఆయనకి అంత గొప్ప ఉంది, అంతకంటే ఎక్కువ ఎవరికి ఉంది? నాకుంది అనుకున్నాడు. కొన్ని సంఘాలలో కూడా ఎలాగేనండి, కొన్ని బాధ్యతలు సంఘాలలో పెద్దలను ఏర్పాటు చేసి వాళ్ళకి అప్పగిస్తూ ఉంటే ఇప్పుడు సంఘ పెద్ద సంఘాన్ని పరిపాలించేస్తాడు. పాస్టర్ గారికి ఏముండదు. నిజమండి. సంఘ పెద్ద కూడా చెయ్యెత్తితే పాస్టర్ గారు వాక్యం చెప్తే ఆగిపోవాలంతే. అలా అయిపోయింది ఇప్పుడు రోజులు.
వాక్యాన్ని ఎంత పరిశుద్ధాత్మతో బోధిస్తున్నప్పటికీ సంఘ పెద్ద అయ్యగా టైం అయిపోయింది అంటే చేయి చూపిస్తాడు అంతే. టైం చూసుకుంటా కానీ ఇక్కడ గడియారం చూడ సంఘ పెద్దను చూడాలి పాస్టర్ గారు, ఇక్కడ చూసి ఆగిపోవాలి. అంటే వీరు ఏం కోరుతారంటే కొన్ని బాధ్యతలు కోరుతారు. ఎక్కడ? దేవుని సన్నిధిలో, సంఘాల్లో. నాకు ఒక బాధ్యత కావాలి, నాకు ఒక అర్హత కావాలి. ఆ బాధ్యత ఏంటి? సాపలు వేయమంటే వేయరండి. మళ్ళీ ఎవడు కుర్చీలు వేయచ్చు కదంటే వేయరు. ఏమండి పోనీ వంట కార్యక్రమాలు చేస్తున్నారు, అందులో ఉన్న అబ్బాయి అలాంటివి ఏం చేయరండి. ఏం చేస్తారు చెప్పాలి. అది వీటి కొరకు పెత్తనం చేయడానికి, పెత్తనం అసహించడానికి ఇలాంటి విషయాలు బాధ్యతలు తీసుకుంటారు. ఎవరయ్యా వీరంటే నేను అంటాను, ఇలా సంఘ పెద్దలు గట్ట కాదు, ఏం నా మొఖం ఏం కాదు, ఎవరెల్లో సాతాను గట్టి తమ్ముళ్ళే. వీళ్ళ పెత్తనం చాలా ఇస్తారండి. సేవకుల మీద, పరిశుద్ధాత్ముడి మీద కూడా వీళ్ళకే పెత్తనం ఉంటుంది. పరిశుద్ధాత్ముడి మీద పెత్తనం ఏంటంటే చెప్పే వాక్యాన్ని కూడా ఇలా చేయి చూపిస్తే ఆపేయాలి కదా. పరిశుద్ధాత్ముడి మీద కూడా వీళ్ళకే పెత్తనం ఉంటుంది. ఇలాంటి విషయంలో అధికారం చూపించడానికి నేను అంటాను, దేవుని సన్నిధిలో అధికారం చూపించాల్సింది నువ్వేంటో తెలుసా? ఇది నా పని, ఇది నా బాధ్యత, ఇది నేను చెయ్యాలి అని తగ్గింపు ఉన్నవాడు మాత్రమే చెప్పండి దేవుని దృష్టిలో హెచ్చింపబడతారు. ఆమేన్ చెప్పాలి. హల్లెలూయా. ఎందుకంటే ఎవరైతే చేయని పని ఉందో దాన్ని ఎన్నుకోవాలి. అసలు దేవుని సన్నిధిలో ఎవరు, దేవుని సన్నిధి అనే కాదు, ఏ పని ఎవరు చేయటానికి ఒప్పుకోరు చెప్పండి బాగా. అదండి అసలైంది. ఇప్పుడు వండువాడి కంటే తినువాడి కంటే ఇవన్నీ చేసిన వాడికంటే చూసారు, తిన్న తర్వాత ఆకులు ఎత్తాలంటే ఇన్సర్ట్ చేసుకుని వస్తారు, షూ వేసుకుని వస్తారు, పాప ఇలా మంచి మంచి డ్రెస్సులు చీరలు కట్టుకుని వస్తారు. వీళ్ళు జనవరి 1 భోజనాలు, క్రిస్మస్ భోజనాలు అంటే ఎలా ఉంటుందండి? అసలు వాళ్ళు వేసే డ్రెస్సులు చూస్తే మనకి అలా ఉంటారు కదా. అయితే ఆ రోజంతా భోజనాల కార్యక్రమం జరిగింది. ఆకులు తీయడానికి ఎవరు తీయాలి? ఎందుకంటే వీళ్ళకంటే హీనంగా ఉన్నవాడు తీయాలి ఆకులు, వీళ్ళు తీయరు. వీళ్ళకంటే తక్కువగా ఉన్నవాడు తీయాలి ఆకులు, వీళ్ళు తీయరు. లేకపోతే డ్రెస్ మీద సాంబార్ ఒలుగుద్ది, కర్రీ ఒలుగుద్ది, ఏదో ఒలుగుద్ది, 10,000 రూపాయలు డ్రెస్ సార్, ఏం చేయమంటారు సార్, పాడైపోదు సార్ అంటారు వీళ్ళు. అయితే దేనినైతే హీనముగా నువ్వు ఎంచుతావో దాంట్లోనే ఒక వ్యక్తిని ఘనముగా నా దేవుడు నిలబడతాడు. చప్పలు కూడా వేసాను మనం మహింపరచాలి. ఆ పనిలోనే ఒకవేళ నువ్వు తగ్గించుకుని నువ్వు 10,000 రూపాయల డ్రెస్ వేసినా, 20,000 రూపాయల డ్రెస్ వేసినా నువ్వు తగ్గించుకుని ఒకవేళ ఆకు తీస్తే దేవుని దృష్టిలో నీకు ఒక ఘనత. ఆమెను చెప్పాలి. హల్లెలూయా. అబ్బాయి లేదంటే అక్కడ కర్రీ రొట్టి ఇచ్చావా, ఇక్కడ బిర్యానీ రొట్టి ఇచ్చావా, ఇక్కడ అరటిపండు వేసావా అన్నవాడు ఏముండదు అక్కడ. నా మొఖం ఏముండదు అడికి అనుకుంటారు అంతే. మొత్తం మెయింటింగ్ నీదే. దేవునికి స్తోత్రం. మన కార్యక్రమంలో ఆయన తీశారంట. ఇప్పుడు దేవునికి స్తోత్రం, ఆయనకే ఆశీర్వాదములు వచ్చింది కాక. వండును మీకు ఉంటుందండి, మీకు కూడా ఉంటుంది, ఉండదని ఏమనుకోవద్దు. అయితే దేనినైతే తగ్గింపుగా నువ్వు చూస్తావో దేవుడు దానిని హెచ్చింపుగా చూస్తాడు అంతే. ఆమెను చెప్పాలి. దేనినైతే నీ దృష్టిలో అది తునీకరి చపచ్చిచి ఇలాంటి నేను చేయను అనుకుంటావు కదా, అది చేసేవాడిని దేవుడు చూస్తాడు. ఆమెను చెప్పరేమే. అయితే మన దృష్టిలో ఎప్పుడు తగ్గింపు విషయంలోనే మనం ఏం చేయాలండి? నువ్వు ఎలాంటి డ్రెస్ చేసుకున్నా, నువ్వు ఎలాగ ఉన్నా, నువ్వు ఎంత కంపెనీ కలిగిన నెంబర్ 1 పట్టు చీరలు, చరించలు చీరలు కట్టేసినా మీరు ఏమండి ఆ తగ్గింపు పనం చూశారు, అక్కడికి వెళ్ళాలి. ఈడు ఏం చేశాడంటే అన్నీ నేనే చేస్తాను కాబట్టి ఇదేటండి, ఆయనకంటే గొప్ప నేనే అన్నాడు అంతే. అప్పుడు ఎక్కడి నుంచి తన్నబడ్డాడు? దేవుని పర్వతం నుండి తన్నబడ్డాడు. అప్పుడు ఆడు ఈ భూమి మీద పడిపోయి, ఎందుకంటే వాడు అహంకారుడు, వాడు ఈ భూమి మీద పడిన తర్వాత వాడికి ఏమొచ్చింది? వాడికి ఎందుకు పడిపోయాడు? వాడుకున్న అహంకారాన్ని బట్టి పడిపోయాడు. వాడుకున్న అహంకారాన్ని బట్టి పడిపోయి దేవుడితో సవాల్ చేద్దాయ్, అసలు నీ రాజ్యం అంటున్నా కదా, ఇదంతా వీళ్ళ కోసం అంటున్నా కదా, అసలు అక్కడ ఎవరికి రాకుండా చూస్తానన్నాడు వీడు. ఎవడు ఎక్కడి నుంచి పడిపోయినాడు అండి? వీడు ఆకాశం నుండి. అంటే ఆకాశం నుంచి అనద్దు, పరిశుద్ధ పర్వతం నుండి, అంటే దేవుడు పట్టణం నుండి, అంటే మనం వెళ్ళాల్సిన స్థలం నుంచి వాడు పడ్డాడు. అది మనం వెళ్ళాల్సిన స్థలం నుండి వాడి కిందకు వచ్చి అసలు ఆ స్థలానికి రానివని ఎవడని అన్నాడు. ఎవరితో? స్పందించండి. ఏమండి? దేవుడితో అన్నాడు. అంటే దేవుడు అన్నాడు, ఊరికో నువ్వేం చేస్తావురా, ఎందుకంటే వీరు నేను తయారు చేయబడిన నా బిడ్డలు, వీరు నేను ఎలాంటి మనసు కలిగి ఉన్నానో నా బిడ్డలు అలాంటి మనసు కలిగి ఉన్నారని దేవుడు పాపం మన అందరి మీద ఒక నమ్మకాన్ని పెట్టాడు. అండి ఆ నమ్మకాన్ని పెట్టాడు. ఆ నమ్మకాన్ని పెడితే ఈడేం చేశాడంటే, ఏంటి పరలోకి వెళ్ళిపోతావా అని అడుగుతున్నాడు మనల్ని. వెళ్ళాలండి, మరి తప్పదు కదండి, దేవుడు రక్షణ ఇచ్చాడు కదండి, మార్పు ఇచ్చాడు కదండి, మరి ప్రభు కొరకు బ్రతకాలి కదండి అని మనం అంటాం. ఎలాగెళ్తావో చూస్తాను అన్నాడు. ఎవడు? ఎందుకు అంటున్నాడు వీడు? సవాల్ చేశాడు. ఏమని సవాల్ చేశాడంటే అసలు అక్కడ ఒక్కడు రాని ఉన్నాడు అంతే.
ఒక్క వ్యక్తిని కూడా నీ రాజ్యానికి రానివ్వనన్నాడు. ఊరుకోరా వాళ్ళ నా బిడ్డలు అని దేవుడు మన మీద ఒక గొప్ప నమ్మకాన్ని ఉంచాడు. యోబు మీద తనకెట్టిన నమ్మకాన్ని మన మీద పెట్టాడు. దేవుడు స్తోత్రం చెప్దాం. హల్లెలూయా. అంత గొప్ప నమ్మకాన్ని మనకిస్తే ఈడేం చేస్తాడంటే ఈ చూడండి దేవుడు రాజ్యానికి ఈడు వెళ్తాడంట. నేను ఎక్కడి నుంచి వచ్చేసాను అక్కడికి ఒక్కడిని కూడా వెళ్ళను, ఒక్కదాన్ని కూడా వెళ్ళను. వీడికి అంత కసి కోపం మన మీద. అంటే తప్పులు మనవి కాదండి ఇక్కడ. ఇప్పుడు తప్పు నీది కాదు, వెంచివేయబడిన శాపలో ఉన్నది నీవుగా ఉండటానికి కారణం ఏంటంటే ఈ పొరపాటు నీదే కాదు. ఎవరిది ఇది? పాత అంటే దేవుని రాజ్యము నుంచి భూమి మీదకి తన్నబడినోడు ఉన్నాడు చూశాడు. వాడు ఏం చేశాడంటే మనిషికి ఉన్న గుణాన్ని కనిపెట్టాడు. వాడు ఏంటది? నేను అంటాను, మనిషికి ఉన్న ఆకర్షణమైన విధానాన్ని వాడు కనిపెట్టాడు. మరి మీరు చెప్పాలి, మనిషి దేనికి లోపడతాడో దానిని కనిపెట్టాడు వీడి భూమి మీద. కనిపెట్టి ఒక్కొక్కటి మన కళ్ళ ముందు వేరు చేస్తా ఉన్నాడు. అర్థమేటిగా చెప్తాను. వ్యభిచారం, పాపం, కోపం, శాపం, త్రాగుడు, ఇంకా ఇలాగ అన్ని కళ్ళ ముందు వేరు చేసి గుట్టకాలు, కైని బ్యాకెట్లు ఉన్నాయి కదండి, చాలా ఉన్నాయి చెప్పడానికి. మనల్ని పాడు చేసేది సైతాన్ గాడికి కనిపెట్టినన్ని దేవుడు మనల్ని ఆత్మీయులు బతికేయడానికి కనిపెట్టలేదు అనిపిస్తుంది నాకు ఒక్కోసారి. అన్ని కనిపెట్టాడు ఈ సైతాన్ గాడు. కనిపెట్టి వీటన్నిటిని మన కళ్ళ ముందు పెడతా ఉంటే కిందటి వారంలో విన్నాం కదా. ఎవరిని విన్నాం? అవ్వమ్మ గారిని. ఏం చేసిందంట? అబ్బా ఎంత బాగుందా, ఎంత బాగుందా, ఎంత బాగుందా. దేన్ని చూసండి? అంటే అంత బాగుందని కనిపించేటట్లుగా అది ఎలా మెరుస్తుంది కళ్ళ ముందు మనకి. ఏమా తల ఆడిపోతుందంటండి. మనకంటే బాగుంది అది. మన జీవితాల కంటే బాగుంది, మనం వేసిన వస్త్రాల కంటే బాగుంది, మనకంటే విలువైన దానిలో మన కంటికి కనబడిపోతుంటే దాన్ని చూసి అబ్బబ్బబ్బబ్బా అని మనం ఏం చేస్తున్నామండి? మనిషి వీక్ పాయింట్ కనిపెట్టాడు వాడు. నీలో ఏ వీక్ పాయింట్ ఉందో, దేనికి నువ్వు లోబడిపోతావో, దేనికి నువ్వు భయపడిపోతావో, దేనికి నువ్వు విధేయుడైపోతావో వాడి కనిపెట్టి నీ కళ్ళ ముందు పెట్టగానే మనం చూసి ఏం చేస్తున్నావు ఇప్పుడు? ఆయన అంటారు కదా, ఒరే బాబు ఇవన్నీ నీ కాదు, ఇవన్నీ ఎవరు సృష్టించారు? అంటే అపవాది సృష్టించాడు, కానీ సృష్టించడానికి ఉపయోగకరమైన అన్నీ దేవుడియే. ఇవన్నీ దేవుడే తీసుకుని అపాయకరమైన వస్తువులుగా వాడు తయారు చేశాడు మనకి. స్తోత్రం చెప్తాం. హల్లెలూయా. వాడికి వాడు స్వయంగా చేసుకునే స్థితి కూడా ఎక్కడ ఉందిలేండి. ఏం కాదు, దేవుడు చేసిన అన్నీ తీసుకుని ఒక్కొక్కటి తీసుకుని దీన్ని అపాయకరమైన వస్తువులు చేయాలి అని వాడు ఈ సృష్టిలో ఉన్న వాటిని అన్నిటిని అపాయకరమైన పరిస్థితుల్లో అపాయకరమైన వస్తువులుగా వాడు మనకి తయారు చేసి కళ్ళ ముందు వేరు చేసాడు అంతే. దీనికి అర్థమయ్యే రీతిగా చెప్తాను. కొన్ని సంఘాలలో తప్పు లేదండి, పాపం చేస్తే తప్పు లేదు, తాగితే తప్పు లేదు, వ్యభిచారంతో అయితే తప్పు లేదు, ఆదివారం నాడు దేవుడి సన్నిధికి వచ్చి మోకరించి కన్నీళ్ళు విడిచి ప్రార్థన చేస్తే దేవుడు క్షమిస్తాడు అని ఒక పోసారిలో మంత్రాలు చదువుకుంటూ వెళ్ళిపోతూ ఉంటారు. అవి వినేసి అది దేవుడు చెప్పాడు కాబట్టి ఈ వారం అంతా మనం చేసిన ప్రతి తప్పు రేపు దేవుడి సన్నిధిలోకి వెళ్ళి ఆదివారం నాడు కన్నీళ్ళు విడిచి ప్రార్థన చేస్తే దేవుడు క్షమించేస్తాడు, కాబట్టి మనకి ఏ అపాయము సంభవించదు అంటే ఈ వెంచివేయుడిని గుంపులో ఉంటాడని మాత్రం చెప్పడు వీడు. హల్లెలూయా. కాబట్టి వీటన్నిటిని కేటాయించుకుని ఏం చేస్తాడంటే ఈ పనికిరాని వాటిని అన్నిటిని తీసేసుకుని జాగ్రత్తగా, ఎందుకంటే మనిషి ఏమవుతున్నాడు? ఆకర్షితులుగా మారిపోతున్నారు. కాబట్టి ఇది దేవుడే సృష్టించాడు కదండి అని మళ్ళీ వచనాలు చూపిస్తూ ఉంటారు వీళ్ళు. నీ ముఖం ఇవి దేవుడు చూపించినవి, దేవుడిచ్చినది, ఈ ఒక శ్రేష్టమైనదే, కానీ దాన్ని అపాయకరమైన వస్తువులుగా తయారు చేసి మన ఎదుటివాడు పెట్టాడు. ఇప్పుడు దాన్ని చూసి మనం ఏం చేసామంటే ఎంత ఆనందంతో వాటిని స్వీకరించి, వాటిని భుజించి, వాటిని తిని, వాటిని త్రాగి, వాటితో పాపం చేసి మనం ఏం చేస్తున్నాము అంటే చెప్పాలి, దేవుని సన్నిధిలోకి కూడా వస్తున్నాం. దేవుడి సన్నిధిలోకి వస్తున్నాం ఎందుకంటే వలలోనికి వచ్చారు కదా, వలలోనే ఉన్నారు కదా వీరు, ఈ వలలో ఉన్నారు. అయితే ఎప్పుడు ఇదేంటండి మరి ఎప్పుడు మేము ఇలా ఉన్నాము, ఇలా జరుగుతుంది, ఇలా జరుగుతూ ఉంది, ఎప్పుడు మరి వెంచివేయబడతాం అంటే ఏమండి, ప్రభు రాకడ సమయంలో ఎంచబడతాం మనం. ఎప్పుడు? తీర్పు దినంలో ఎంచబడతాం. ఎప్పుడు? దేవుడు మనల్ని తీర్పులో నిలవబెట్టినప్పుడు అప్పుడు మనల్ని ఏం చేసినట్టు? ఎంచివేయబడినట్లు. ఆమె చెప్పండి. హల్లెలూయా. ఎంచివేయబడిన గుంపులో ఉంటారేమో ఆమె చెప్పారు మీరు. హల్లెలూయా. కాబట్టి దేవుని దృష్టిలో దేవుడు మనకేమిచ్చాడంటే
ఏదైతే తగ్గించి మనం చేస్తాం చూశారు, దానిలో నీకు దేవుడు ఏమిచ్చాడు? హెచ్చింపునిచ్చాడు. ఈడిని తన్నిన తర్వాత ఈడేం చేశాడంటే ఈడికున్న వెచ్చింపుని గట్టి తన్నివేయబడ్డాడు. దేన్ని బట్టి? వీడికున్న అహంకారమును బట్టి వీడు దేవుని సన్నిధి నుంచి బయటికి ఈ భూమి మీదకి వచ్చేసాడు. కాబట్టి ఇంక ఒక్కడు కూడా అక్కడికి వెళ్ళకూడదు. అందరూ ఎక్కడికి రావాలి? నా కూడానే రావాలి, నా కూడానే రావాలి. చదవండి ఆ వచనం 49 చదవండి. అలాగే యుగ సమాప్తమందు జరుగును, దేవదూతలు వచ్చి నీతిమంతుల నుండి దుష్టులను వేరుపరచి వీరిని అగ్నిగుండంలో పాడవేయుదురు. హల్లెలూయా చెప్పాలి. ఏం చేయబడతారంటే వీరు? దేవదూతలు వచ్చి ఏం చేస్తాయంటే వీరిని వేరుపరుచుతారు. వీరిని ఎప్పుడు ఎప్పుడు వేరుపరుస్తారంటే యుగ సమాప్తమందు ప్రభు రాకడ ఈ భూమి మీదకి వచ్చినప్పుడు అప్పుడు వెంచివేయబడతాం మనం. ఎప్పుడు? దేవుని రాకడ వచ్చినప్పుడు. ఇంక అప్పుడు క్షమాపణ లేదండి అమ్మగారు, సుందరమని అమ్మగారు. అప్పుడు క్షమాపణ లేదు. క్షమాపణ ఎప్పుడు ఉందయా అంటే ఈ భూమి మీద నువ్వు బ్రతికినంత వరకు నీకు క్షమాపణ ఉంటుంది. బ్రతికినంత వరకు క్షమాపణ ఉంది నీకు. అంటే దినదినము పాపం చేస్తూ క్షమించమంటే దేవుడు నిన్ను క్షమించాడు, కానీ పాపాన్ని విడిచి నన్ను క్షమించమని దేవుని సన్నిధిలో మనం అడుగు పెట్టిన తర్వాత నుంచి మనము దాని వైపు మనల్ని తిరగకుండా మనల్ని మనం భద్రం చేసుకుని కాపాడుకుంటూ ప్రభు కొరకు తగ్గించుకుంటూ మనం బ్రతికినప్పుడు నువ్వు ఏరేటప్పుడు నిన్ను తీసుకెళ్ళి ఎక్కడ వేయాలి? గంపలో వేయాలి. ఆమేన్, హల్లెలూయా. నిన్ను తీసుకెళ్ళి గంపలో వేయాలి. అంటే దేవుని రాజ్యానికి నువ్వు పనికొస్తావురా బిడ్డ. ఆమేన్, హల్లెలూయా. నువ్వు దేవుని రాజ్యమునకు యోగ్యుడవు, యోగ్యురాలువు అని అర్థం. పాడవేయ గుంపు వద్దు. ఎందుకంటే పాడవేయ గుంపు ఎవరిదంటది? సాతానుగాడిది. ఇది వాడి కొరకు సిద్ధపాటు చేసింది, ఇది మీ కొరకు కాదంటున్నాడు దేవుడు. ఇది సిద్ధపాటు చేస్తే వాడికి మీరేంటి వారితో పాటు వెళ్ళిపోతున్నారు? వారితో పాటు మీరు వెళ్ళిపోవద్దు. ఎందుకో తెలుసు? అక్కడ ఏముంది? ఏడుపు పండ్లు కొరుకుతూ ఉన్నవి. హల్లెలూయా. అక్కడ ఏడుపేకి నీ జీవితం అంతా. ఈ భూమి మీద బ్రతుకుతున్నంత వరకు 60-70 సంవత్సరాలు, అధికమైన వేళ 80 సంవత్సరాలు నువ్వు బ్రతుకుతా అంది అయినను ఆయాసకరమైన దేవుడు అంటున్నాడు కదా. ఈ బ్రతికి 60, 70, 80 సంవత్సరాలు ఏమో ఎన్ని సంవత్సరాలు నువ్వు బ్రతుకుతావో, బ్రతికినంతలోనే దేవునికి ఒకవేళ విధేయుడు కానీ విధేయురాలు కానీ ఒకవేళ నువ్వు బ్రతికితేనే, పాపాన్ని విసర్జించి తప్పును విసర్జించి బ్రతికితేనే, ఈ లోక సంబంధమైన వాటిని అపవాది నీ కళ్ళ ముందు పెట్టిన వాటిని చూసి సొంగలు గార్చి సొల్లు గార్చకుండా వాటిని నీ ఎడమ కాలుతో తన్నేటట్లుగా నువ్వు బ్రతకగలిగితేనే దేవుని సన్నిధిలో ఉంటావంటుంది. లేకపోతే ఎక్కడుంటావు? అపవాదికి ఏర్పరచబడిన పాతాళములోనికి వెళ్ళిపోతావు అంటుంది వాక్యం. ఇలాంటి వాక్యము చెప్పేటప్పుడు మనకేమనిపిస్తుంది? భయం వేసేస్తుంది. ఏమేస్తుంది? భయం వేస్తుంది. అమ్మో, దేవుడికి ఒకవేళ విధేయుడు కాకపోతే, విధేయురాలు కాకపోతే, దేవుడికి భయపడకపోతే, దేవుడికి భయపడి బ్రతకకపోతే, దేవుడికి నచ్చినట్టు జీవించకపోతే నేను ఎంచబడతానేమో. ఎంచబడేటప్పుడు ఉండాలి. ఎంచబడే గుంపులో నువ్వు ఉండాలి. ఎంచబడే గుంపులో నువ్వు ఉండి ఎంచేది గంపలో వేయబడినట్లుగా ఉండాలంతే. ఆమేన్ చెప్పండి. హల్లెలూయా. ఎక్కడ వేయాలి? గంపలో వేయబడినట్లుగా నీ జీవితం ఎక్కడ ఉండాలంటే ఈ 60, 70, 80 సంవత్సరములు బ్రతికే ఈ బ్రతుకులోనే ఉండాలి. దేవుడు క్షమించాలన్నాడు కదా, క్షమిస్తాడు. దేవుడు ఎప్పుడు క్షమించాడు? దేవుడు మిమ్మల్ని ఎప్పుడు క్షమించాడు? నన్ను ఎప్పుడు క్షమించాడు అంటే ఈ భూమి మీద ఉన్నంత వరకు అన్నాను కదా. అంటే ఈ భూమి మీద ఉన్నంత సమయంలో ప్రభువుని తెలుసుకున్నప్పుడు నిజంగా ఈయనే దేవుడంట, పరలోకానికి వారసుడంట, చచ్చిపోతే దేవుని రాజ్యానికి వెళుతామంట అని నమ్మి రక్షణ పొందని చూసారా? అప్పుడే మనల్ని దేవుడు క్షమించాడు. ఆమేన్ చెప్పాలి. హల్లెలూయా. అప్పుడే దేవుడు నన్ను ఏం చేశాడండి? క్షమించాడు. ఆ క్షమాపణ పొందిన తర్వాత మరొకసారి నీ జీవితంలో అవిధేయత రాకుండా పదే పదే దేవా నువ్వు క్షమించని పాదాలు పట్టుకునే పరిస్థితి నీ జీవితంలో రాకుండా బతకాలంతే. ఆమేన్, హల్లెలూయా. పదే పదే ప్రభువా పడిపోయాను, జారిపోయాను ప్రభువా అంటే ఎన్నిసార్లు పడిపోతావో, ఎన్నిసార్లు ఆకర్షితురాలుగా మారిపోతావు, ఎన్నిసార్లు లోక సంబంధమైనట్టు చూసి సొల్లు గారుస్తావు,
ఎన్నిసార్లు ఈ లోకంలో ఉన్నావు, ఈ భౌతిక సంబంధమైన వాటిని చూసి నువ్వు ఆశపడిపోయి పదే పదే నువ్వు పడిపోయి నన్ను క్షమించు ప్రభు అంటే నువ్వు అనుకుంటున్నావు ఒకవేళ క్షమాపణ నీకు ఉంటుందని నేను అంటాను. స్వయంగా డైరెక్ట్గా చెప్పగలను, క్షమాపణ నీకు ఉండదు. వెంచబడేటప్పుడు చెప్పండి, బయట పాడవేసే దాంట్లో ఉంటావు. బయట పాడవేసే గుంపులో నువ్వు ఉండకూడదని దేవుడు అన్నాడు. ఇదిగో నా యొద్దకు వచ్చిన వాడిని ఎంత మాత్రం నేను బయటకు త్రోసి వేయను. ఆయన యొద్దకు వచ్చాం మనం, త్రోయినన్నాడు ఆయన. కానీ ఈరోజు ఎంచబడి గుంపులో ఉండటానికి కారణం ఏంటి? ఆయనే అన్నాడు కదా, త్రోసివేయను నిన్ను పాడవేయనని దేవుడు అంటుంటే పాడవేసే స్థితిని ఒక మనిషి తెచ్చుకున్నాడు. దేవుడు అన్ని అర్హతలు ఇచ్చిన లూసిఫర్ దేవుడి చేత తన్నివేయబడ్డాడు. ఈ నేల మీద పడాల్సిన పరిస్థితి వాడికి వచ్చింది. ఈరోజు వాడు దేవుని దూతలో ప్రధాన దూత అండి. వాడు నేను అన్నాను కదా, అన్ని అర్హతలు నాకే కావాలండి సంఘములోనే అనే గుంపులో వాడు ఉన్నాడు అక్కడ. కాబట్టి వాడు ఏం చేయబడ్డాడంటే తన్నబడ్డాడు. ఎందుకు తన్నబడ్డాడయ్యా అని అడిగితే దేవునికి ఏమి నచ్చలేదు వాడిలో, అది అహంకారం నచ్చలేదు. నాశనానికి ముందు అహంకారము నడుచుచున్నదని బైబిల్లో. నాశనానికి ముందేముందంట చెప్పాలండి, నాశనానికి ముందేముంది? అహంకారం ఉంది. అంటే నువ్వు నాశనం అవుతున్నావు అంటే నీలో అహంకారం ఉందని వాక్యంలో ముందే చెప్పాడు. ఒక మనిషిని పాడు చేసేది ఏంటో తెలుసండి? అహంకారం ఒక్కటే. మనిషిలో ఎప్పుడు అహంకారం అనేది రానివ్వకూడదండి. ఎందుకంటే అహంకారము చేత ప్రధాన దూతగా పిలువబడినవాడు దేవుడు తను మెచ్చుకున్నాడు. అలాంటి దూత దేవుడి చేత తన్నివేయబడిందంటే చూడండి. దేవుడి చేత తన్నివేయబడటానికి కారణం ఏమైందో తెలుసుకోండి. ఒకసారి చూద్దాం ఉండండి దీని వైపు. చెప్పాలి, వాడు తన్నబడటానికి కారణం ఏమైందయా అంటే చెప్పాలి ఏమండి, అహంకారము దేవునికి నచ్చలేదంతే. ఎందుకంటే దేవుడు కూడా తాను తగ్గించుకున్నాడా లేదా? తాను తగ్గించుకున్నాడు కాబట్టి తాను సిలువకి అప్పగింపబడ్డాడని ఉంది. అంటే మరణానికి తాను అప్పగింపబడాలంటే తాను ఏం చేసుకోవాలి? తగ్గించుకోవాలి. అంటే డైరెక్ట్గా పరలోకపు తండ్రి తాను తగ్గించుకుంటే ఆయన పిల్లలు మనం తగ్గించుకోలేకపోతున్నాం. అహంకారాన్ని ఒక్కొక్కసారి విడిచిపెట్టలేం. అహంకారం ఏ వైపు నుంచైనా వస్తుందండి. అహంకారము ఏ వైపు నుంచైనా వస్తుంది. తినే తిండిలో రావచ్చు, కట్టే వస్త్రంలో రావచ్చు, నీ చేతిలో ఉన్న ధనాన్ని బట్టి రావచ్చు, ఏ రకముగా నీ వెనకాల ఉన్న ఆస్తుపాస్తులను బట్టి రావచ్చు, నీ బంధువులను బట్టి రావచ్చు, నీ స్నేహితులను బట్టి రావచ్చు, ఎలాగైనా రావచ్చు. ఎటువైపు నుంచైనా వస్తుంది ఇది. ఎందుకంటే మనిషిని ఇది పాడు చేసేది. ఇది ఏం చేసేదండి? మనిషిని పాడు చేసేది. ఇది మనిషిని దేవుని యొద్ద నుంచి దూరం చేసేది అహంకారం అనేది. ఇది చాలామందికి తెలియక ఏమంటాం చెప్పాలి, అహంకారంగా మాట్లాడుతుంటాం కొన్ని విషయాలలో. కొన్ని విషయాలంటే భౌతిక సంబంధమైన ఏదో ఒక విషయాన్ని బట్టి మనం గర్విస్తూ ఉంటాం. అబ్బే లేదండి, నాకు ఆ పరిస్థితి ఎప్పుడు లేదండి, నేను అలా లేనండి, నేను దేవుడి దయ వల్ల మళ్ళీ దేవుని పెడతామండి. మళ్ళీ తప్పనిసరిగా అందులో దేవుడు ఉంటాడు. దేవుని దయ వల్ల ఈరోజు మా బంధువుల దయ వల్ల, ఈరోజు మా స్నేహితుల దయ వల్ల, ఈరోజు నాకున్న ఆస్తిని బట్టి, మా తండ్రి గారు ఇచ్చిన ఆస్తిని బట్టి అని ప్రతి విషయంలో మధ్యలో దేవుని కలుపుతాం. కలపకపోతే మళ్ళీ నువ్వు క్రైస్తవుడువేనా క్రైస్తవురాలు అని అడుగుతారేమో భయం. కాబట్టి దేవుని మధ్య పెడతాం, ఏదో ఒక రకంగా అహంకారాన్ని వెనకాల చూపిస్తూనే ఉంటాం. ఎందుకంటే నేను అన్నాను కదా, ఇది ఎలాంటిదో తెలుసా అండి? మీకు అర్థమైన చెప్పాలంటే ఒక గజ్జి లాంటిది. ఇది ఒక గజ్జి ఎలాంటిది భయంకరంగా ఉంటుందో ఒక మనిషికి అది ఎలాగైనా అంటుకుంటుందండి. అది అంటుకున్న తర్వాత ఒకరి నుంచి ఒకరికి టచ్ అవుతే ఏమవుతుందండి? అది విస్తరిస్తుంది, వ్యాపిస్తుంది. అంత భయంకరమైనది మనిషికి ఉండే ఈ అహంకారం. కాబట్టి దీన్ని నిర్మూలన చేయాలంటే ప్రతి విషయంలో నిన్ను నీవు తగ్గించుకుంటూనే వెళ్ళాలి. ఆమేన్. నీకు ధనం ఉన్నదనో, బలం ఉన్నదనో, బలగం ఉన్నదనో, నిన్ను అర్థం చేసుకునే మనుషులు ఉన్నారనో, ఒకవేళ నువ్వు అనుకుంటే నువ్వు ముందుకు వెళ్ళిపోతా ఉంటే ఇది ఏది ఒకరోజు నీ అక్కడికి రాదు అని వాక్యము చెప్పాలి, సెలవిచ్చుచున్నది. అంటే మన అక్కడికి వచ్చేది ప్రభు మాత్రమే. మనల్ని అర్థం చేసుకునేవారు ప్రభు మాత్రమే. మనలను స్థిరపరిచేవారు ప్రభు మాత్రమే. దేవుని రాజ్యానికి చేర్చుకునేవారు ప్రభు మాత్రమే. డబ్బు నిన్న ప్రభు రాజ్యానికి ధనవంతుని తీసుకెళ్ళిందా అండి?
ధనవంతుని ఎక్కడ తీసుకెళ్ళింది? పాతాళాన్ని తీసుకెళ్ళింది. తినటానికి తిండి లేక అనారోగ్యముతో ఎన్నో అవమానాలు పొందిన లాజర్ ఎక్కడున్నాడంటే దేవుని రాజ్యంలో ఉన్నాడు. ఇతనికి ధనం తీసుకెళ్ళిందా? బలం తీసుకెళ్ళిందా? బలం తీసుకెళ్ళిందా? ఏమీ లేదే. ఇవన్నీ కలిగి ఉన్నాడు, కానీ దేవుడి రాజ్యంలో చోటు లేదే వీడికి. ఈ భూమి మీద ఏమీ లేదండి, ఏమీ లేదు. ఒక్కొక్కసారి అంటాం, దేవుడిని నమ్ముకున్నానండి, ఏమీ లేదండి. ఏమీ లేకపోయినా బిడ్డ, దేవుని రాజ్యంలో నీకు స్థలం ఉంది. చెప్పలు కూడా దేవుని రాజ్యంలో నువ్వు ఉండుటకు యోగ్యుడు. నువ్వు ఈ భూమి మీద, ఈ భూమి మీద ఒకవేళ ధనము లేకపోవచ్చు, ఈ భూమి మీద నీకు బలం లేకపోవచ్చు, ఈ భూమి మీద నీకు ఏమీ లేదని నువ్వు అనుకోవచ్చు, కానీ దేవుని సన్నిధిలో, దేవుని రాజ్యములో నీకు స్థలము ఉంది. ఆమె హల్లెలూయా. అన్నీ ఉందని అనుకుంటే నీకు దేవుని రాజ్యంలో ఒకవేళ స్థలము ఉండదు. ఈ భూమి మీద ఏదీ లేదండి అంటాం కదా. పేదరికంలో ఉన్నాం, తినడానికి తిండి లేని భయంకరమైన పరిస్థితి ఏండి అంటే ఇంకా ఎన్నో ఉన్నాయి పరిస్థితులు. ఇలాంటి పరిస్థితుల్లో ఒకవేళ నువ్వు క్రైస్తవులో కానీ ముందుకు వెళితే దేవుని రాజ్యంలో ఒక ఉన్నత స్థలము నీకు ఉంటుంది. ఏమండి ఇంకొక గట్టిగా చెప్పరేమి? హల్లెలూయా. ఏమండి ఈ భూమి మీద ఏమీ లేకపోవచ్చు, దేవుని సన్నిధిలో నీకు విలువ ఉంది, స్థలము. అన్నీ ఉన్నాయనుకుంటే దేవుని రాజ్యంలో ఒకవేళ స్థలము ఉండదండి. దేవుడిని నమ్ముకున్నానండి, సరిగ్గా ఆర్థిక పరిస్థితులండి, ఈ బ్రతుకు నా వల్ల కావట్లేదండి, నాకు ధనం కావాలండి, నాకు డబ్బు కావాలండి, రోజు తినటానికి కక్కముక్క కావాలండి అని మనిషి ఒకవేళ ఆలోచన చేస్తే ఆ మనిషి ఖచ్చితంగా పాపములో బ్రతకాల్సిందే. ఎందుకు? వాటికి ఆశపడే వారికి ఏమి లేదు. వాటికి ఆశపడే వారికి ఏమి లేదంటే దేవుని యందు భక్తి ఉండదండి వీరికి. దేవుని యందు భక్తిలో ఎదగలేరు వీరు. ఎందుకంటే ఆశ అంతా ఎక్కడుంది? లోక సంబంధమైన వాటి మీద ఉంది మనకి. కాబట్టి దేవుని మీద ఏముంటుంది మనకంటే? చెప్పాలి సార్, అంత ఏమి భక్తి, అంతేమి ప్రార్థన, అంతేమి ఉండదు. ఎందుకంటే మన ఆశ అంతా లోక సంబంధమైన ఆశల మీద ఉంది. కాబట్టి మన హృదయము ఏమండి దేని మీద ఉంటుంది? అసలు మనిషికి ఆశపడేది దేనికండి? డబ్బు. ఆ డబ్బు కోసం బైబిల్లో ఇన్ని వచనాలు ఉంటాయి. ధనము సమస్త కీడులకు నిజం. ధనము సమస్త కీడు అంటే అన్ని తప్పులకు అదే మూలం అంట. ధనము శాశ్వతం కాదు, కిరీటము శాశ్వతము. ఆమేన్ చెప్పండి. హల్లెలూయా. ధనము ఎంతకైనా ఒక మనిషిని తెగింపజేస్తుందండి. చెప్పాలి, ఎంతకైనా తెగింపజేస్తుంది. ఎంతవరకునంటే అవసరమైతే ఒక మనిషిని చంపడానికి కూడా వెనకాడరు వీరు. దేని కొరకు? ధనం కొరకు. ఒక మనిషి పాపంలో పడటానికి కూడా వెనకాడరు వీరు. ఎందుకు? ధనం కొరకు. ఏ విషయంలోనైనా దిగజార్చుకోవటానికి, తాను దిగజార్చుకోవడానికి ఆత్మీయ నుండి అంటే నేను అంటాను, అసలు దేవుడి సన్నిధి నుంచి పడిపోయేటట్టు చేసేదే ఈ ధనము. ఊరుకోండి సార్, మీకేం తెలుసు ధనం కోసం? మీకు లేదు కాబట్టి చెప్తున్నారు, ఉంటూ చెప్తారేటని అంటారు మీరు. నేను అంటాను, నాకు ఈ భూమి మీద ఒకవేళ ధనము లేకపోవచ్చు, నేను ఒక పూట తింటే రెండో పూట తినకపోవచ్చు, నేను సరైన వస్త్రము కట్టుకోకపోవచ్చు, నా బిడ్డలకు కూడా సరిగ్గా కడుపు నిండా వారికి భోజనం పెట్టకపోవచ్చు, కానీ ఇక్కడికి వచ్చిన మీ అందరికీ సమృద్ధాహారమును పెట్టగలను. ఆమేన్. హల్లెలూయా. దీనిని బట్టి దేవుని రాజ్యంలో నా కుటుంబానికి స్థలము ఉంది. ఆమె హల్లెలూయా. ఎందుకంటే ఈ భూమి మీద నేను వీటికి ఆశపడేవాడును. ఇలాగే ఉండాలి ప్రతి ఒక్కరు. దేనికి ఆశపడొద్దు? ధనం కొరకు ఆశపడొద్దు, పాపం కొరకు ఆశపడొద్దు, శరీర సంబంధమైన కార్యాలకు ఆశపడొద్దు, త్రాగుడు, వ్యభిచారం, పాపము వేటికి ఆశపడొద్దు. ఒక మనిషి దేనికి ఆశపడాలంటే ప్రభు కొరకు మాత్రమే ఆశపడాలి, దేవుని రాజ్యము కొరకు మాత్రమే ఆశపడాలండి. హల్లెలూయా. దేనికి ఆశపడాలి ఏమండి? ప్రభు రాజ్యానికి మాత్రమే ఆశపడాలి. ఎందుకంటే ఆ రాజ్యములోని మనం ఎప్పటి వరకు ఉంటాం? యుగ యుగములోనండి. దేవునికి స్తోత్రం. ఇంకా యుగ యుగములు ఎవరితో ఉంటాం? ప్రభుతో ఉంటాం. ఎంత హ్యాపీగా ఉంటుందో తెలుసా? అక్కడ ఎంత సంతోషం ఉంటుందో తెలుసా అండి? అక్కడ ఎంత ఆనందంగా ఒక మనిషి జీవించగలడో తెలుసా అండి? అక్కడ ఒక మనిషి ఎంత ఆనందంగా బ్రతికేటట్టు మనకు ఒక స్థలం ఉంది సార్.
దాని కొరకు మనం ఎతకట్లేదు. ఈ భూమి మీద ఉన్న ఈ భౌతిక సంబంధమైన ఈ కొద్ది సంవత్సరాలు అంటున్నానంటే ఏమో ఎవరు ఎంత సమయం బ్రతుకుతారో ఎవరికి చెప్పలేం కదా సార్. నేను 60 బతికేస్తాను, 70 బతికేస్తాను, 100 బతికేస్తాను మనం చెప్పలేం కదా. కాబట్టి నువ్వు ఎంత కాలం అయితే నువ్వు బ్రతకగలవో అంతకాలము ఈ బ్రతికినంత వరకు మాత్రము దేని మీద ఆశపడక దేవుని రాజ్యం మీద ఆశపడుతూ ఎలాంటి పేదరికాన్ని అనుభవించడానికి సిద్ధపాటు కలిగి ఉండవుగాక. ఆమేన్. చెప్పండి. ఎలాంటి పేదరికానికైనా, ఎలాంటి శ్రమ నిన్ను త్రొక్కేస్తున్నా, ఎలాంటి భయంకరమైన పరిస్థితుల్లో నువ్వు నలిగిపోతున్నా, తప్పు చేసి సంపాదించిన ద్వారా నేను బ్రతుకుట వల్ల నీ రాజ్యంలోనికి నేను చెప్పరేమే రాలేనయ్యా. ఎందుకంటే ఈ భూమి మీద బ్రతికినంత కరకు ఒక మనిషి ఆనందంగా బ్రతకాలని కోరుకుంటారు. బాధతో బ్రతకాలని కోరుకుంటారమ్మా వరలక్ష్మమ్మ? కోరుకోరు. అప్పుల్లోనే ఉండాలని కోరుకుంటారండి? సమస్యలోనే ఉండాలని కోరుకుంటారా? లేదండి. ఇవన్నీ ఉండకుండా హ్యాపీగా బ్రతకాలని ఒక మనిషి, ఒకవేళ ఇవి నిన్ను విడిచిపోవట్లేదని ఒకవేళ నువ్వు ఏడుస్తున్నా, విడిచిపోకమునిపై ఒకవేళ నువ్వు చచ్చిపోయినా ఎక్కడ ఉంటాం మనం? దేవుని దగ్గర ఉంటాం. ఆమేన్. హల్లెలూయా. ఇవి నిన్ను విడిచిపోవట్లేదు. అందుకని ఏంటండి ఈ బ్రతుకంత ఇలాగైపోతుంది, ఈ పేదరికం ఏంటి, ఈ వ్యాధి ఏంటి, ఈ సమస్య ఏంటి, ఇంక నా జీవితం ఇంతేనంటే, ఒకవేళ ఈ భూమి మీద ఉన్నప్పుడు అంటే లాజరు భయంకరమైన వ్యాధితో పీడింపబడ్డాడు, ఒంటి నిండా కట్లు, భయంకరమైన సమస్య. చూసిన ప్రతి ఒక్కరు లే దొరకలా అనే స్థితి లాజరు జీవితంలో ఉంది. లాజరు నడుచుకుంటూ వస్తుంటే చూసి ఏం చేసేవారు? చెప్పాల, ముక్కు మూసుకుని పక్కకు పోయా, నువ్వు మనుషుల మధ్య తిరగబా అనే స్థితి. మనుషుల మధ్య కూడా తిరగనిచ్చేవారు కాదండి. ఆ ధనవంతుడు జంతిక ముక్కలు తినేటప్పుడు కింద పడిపోతా ఉంటే అవి ఆ బల్ల కింద కూర్చుని ఏరుకుని తింటా ఉన్నాడంట. నీకేమనిపిస్తుందో తెలియదు కానీ నాకు అనిపించింది, చచ్చి నీ కొరకు బ్రతికుతున్నాడు కదయ్యా, జంతిక ముక్కలు ఏరుకు తింటా ఉంటే ఈ ధనవంతుడు ఏం చేస్తున్నాడు? వాటిని కాళ్ళతో మట్టిలో దొక్కేస్తున్నాడు. వీడికి కడుపు నిండింది, వాడికి కడుపు నిండలేదు, అనారోగ్యంతో ఉన్నాడు, కానీ దేవుడి కొరకు బ్రతుకుతున్నాడు. వీడు దేవుడి కొరకు బ్రతుకుతా ఉన్నప్పుడు, అయ్యా నువ్వు ఈ కింద పడిపోయి జంతిక మొక్కలు నా కొరకు ఇస్తున్నావు అనుకుని ప్రార్థన చేసుకుని పాప ఆ మొక్కలు తింటా ఉంటే అది కూడా తినకుండా తొక్కేస్తున్నాడు. మీకేమనిపిస్తుంది? దేవుడు ఇలా చేస్తాడు అనుకున్నానండి. దేవుడు ఇలా చేస్తాడని అనుకోలేదండి. దేవుడు ఇంత అన్యాయం చేస్తాడు అనుకోలేదండి. కనీసం 2 జంతువు ముక్కలన్నా చేతికి వస్తూ ఉంటే ఆ పాపిస్తోడు, ఆ దుర్మార్గుడు, ఆ దరిద్రుడు ఏం చేశాడండి? దేవుడు ఎంత అన్యాయం చేశాడండి? దేవుడు ఏం చేస్తున్నాడండి? దేవుడు చూడట్లేదండి, దేవుడు చూస్తున్నాడు. దేవుడు చూస్తున్నాడు కాబట్టి ఈ భూమి మీద పడే ప్రతి బాధను ఆయన రాస్తున్నాడు నీ కొరకు. ఈ బాధ అంతా ఈ భూమి మీద శరీరంలో నీ ఆత్మ ఉంచబడినని చెప్పి ఒకవేళ ఉండొచ్చేమో. నువ్వు చచ్చిపోతే దేవుని రాజ్యానికి వెళ్ళిపోతే జీవితం అంతా యుగములు దేవుని కొరకు ఆయనతో హ్యాపీగా ఇక ఏ భారం ఉండదండి. నీకు అప్పు ఉండదు, సమస్య ఉండదు, బాధలు ఉండవు, ఇరుకులు ఉండవు, ఇబ్బంది ఉండవు, అనారోగ్యం ఉండదు, ఆకలి ఉండదు, నిద్ర ఉండదు, ఏముండదంట. సూర్య చంద్రులు కూడా అక్కరలేని రాజ్యం అదే. అలాంటి రాజ్యములో మనం ప్రభువుని ఆరాధిస్తూ చెప్పాలి, దేవదూతలతో మనం ఉంటాం అక్కడ. స్తోత్రం చెప్పాలి. హల్లెలూయా. అలాంటి గొప్ప రాజ్యం అక్కడ ఉండగా ఈ భౌతికమైన రాజ్యం కొరకు ఏడుపులు మనకి. ఏమండి, ఎంత ఏడు చేస్తామంటే తినటానికి కడుపు నిండా తిండి కావాలండి, కట్టుకోవడానికి వస్త్రం కావాలండి, ఏం పర్వాలేదు. ఆ పేదోడికి ఏమీ లేకపోయినా దేవుడు రాజ్యంలో ఉన్నాడండి. అన్నీ ఉన్నా కానీ వీడు ఎక్కడున్నాడండి? పాతాళంలో ఉన్నాడండి. వీడు ఏడుస్తున్నాడు, బాబు అబ్రహాము అని పిలుస్తూ ఉన్నాడు. ఏమిరా అంటే, నన్నేటండి బాబు, భూమి మీద బోలు ధనం ఉందే, బోలు డబ్బు ఉందే, నేను మాటని చెబితే చాలు 100 మంది లోపడిపోయే స్థితి భూమి మీద ఉంది. తీసుకొచ్చి అక్కడ పెట్టారు. ఏంటండి ఇక్కడ చల్లదనం లేదు, ఏమీ లేదు, ఒక ఏసీ లేదు, ఏమీ లేదు, కనీసం వర్షం కూడా లేదు. ఎంత అగ్ని, ఏం చేస్తున్నాను నేను? మండిపోతున్నానండి, కాలిపోతున్నానండి. చల్లార్చడానికి ఏం కావాలి ఇప్పుడు? నాకు ఒక్క నీటి పొట్టు కావాలి. అది ఎవడెత్తాడు? లాజర్ను పంపించా. తినేటాడు జంతువు ముక్కలు తొక్కేసా, బుద్ధి లేదేటప్పుడు నీకు. లాజరు తింటాడు, జంతువు ముక్కలు తొక్కేసా కదా నేల మీద వచ్చి, బాబు తప్పు అయిపోయింది, బాబు తప్పు అయిపోయింది, ఇంక నా తప్పు క్షమించండి బాబు, ఒక నీ సుఖం పంపించండి. నీ మొఖం భూమి మీద ఉండగా చెప్తా ఎన్న బెటర్ నువ్వు. ఇప్పుడేం అవ్వదు, ఇంకా లాభం లేదు, అయిపోయింది నీ జీవితం. ఎప్పుడు వరకునంటే
ఈ భూమి మీద ఉన్నంత వరకు మాత్రమే దేవుడు మనల్ని ఏం చేస్తాడన్న నేను, నువ్వు నెత్తిని ఉరుగు కొట్టుకున్న సచ్చిన తర్వాత ఏముండదు. బ్రతికి ఉన్నంత వరకు తప్పు ఒప్పుకో, పాపాన్ని ఒప్పుకో, తప్పు చేసానయ్యా తగ్గించుకో, దేవుని సన్నదిలో చెప్పండి, కంపలు బాడ వేసే చేపల బ్రతకంతే. ఆమేన్, హల్లెలూయా. ఒకవేళ అలా బ్రతికే విషయంలో ఆకలి దప్పుకల ఉన్నా పర్వాలేదు, పేదరికొని జీవితంలో ఉన్నా పర్వాలేదు, ఉండటానికి ఒకవేళ సొంత ఇల్లు లేదండి, నా జీవితం అంతా అద్దిల్లే అంటావా పర్వాలేదు, తినడానికి సరైన చికెను మటను లేదండి, కారంతో తింటానన్న కారం మీద తిన్నామన్నా పర్వాలేదు. ఇవన్నీ భూమి మీద తిన్నా దేనిని వదిలేయద్దు మనము చెప్పండి, దేవుని వాక్యమును వదిలేయద్దు. దేవుని వాక్యాన్ని వదిలేయద్దంటే దేవుని వాక్యము పేదవాడివైనా ఎలాంటి వాడివైనా ఏ స్థితిలో ఉన్నా చచ్చిపోతే ఎక్కడ ఉంటాం అంటుంది మరి. కాబట్టి దేవుడి వాక్యాన్ని వదిలేయకుండా గట్టిగా పట్టుకుని ఇవన్నీ భూమి మీద ఉండగా మనం చేయగలిగితే ఈ భూమి మీద సంతోషం కొరకు, శరీర సంబంధమైన ఆశల కొరకు, ధనం కొరకు ఇవేమి పట్టించుకోవద్దు. దేవుని కొరకు చూడండి, వెతకండి దేవుని కొరకు. జీవితం ఎంత హ్యాపీగా ఉంటుందో తెలుసా మీకు? నిజమండి, పేదరికంలో ఉన్నా యేసుతో ఉంటే చాలా ఆనందంగా ఉంటుంది తెలుసా మీకు? డబ్బు లేకపోయినా యేసయ్య నీ దగ్గర ఉంటే హ్యాపీగా బ్రతకొచ్చు తెలుసా మీకు? నిన్ను బంధువులందరూ వదిలేచ్చు అంటే మన రాహేలకి నేను అన్నాను, అమ్మ నీ కూతురికి మంచి సంబంధం వచ్చిందో తల్లి అంటే, అబ్బాయి నేను చేయనండి, మా సాకులందరూ వెలివేస్తారండి, నా మొఖం వెలిగేస్తారు, నిన్ను వాళ్ళందరూ వెలివేస్తారు, దేవుడు వెలివేయకుండా చూసుకో. స్తోత్రం చెప్పండి, హల్లెలూయా. అందరూ వెలివేస్తారంట, దేవుడు వెలివేస్తే ఏం చేస్తాం మనం? ఏళ్ళు వెలివేయటండి మనల్ని. మనిషి అంతా వెలివేయటానికి, ఆడు బతికంతా నేను వెలివేయటానికి. దేవుడు వెలివేయలేదు కానీ మనుషులు వెలివేస్తున్నారు నిన్ను. దేవుడి చేత వెలివేయబడకుండా కాపాడుకోవాలి. మనం ఏం చేయాలండి? గట్టిగా స్తోత్రం చెప్పండి, హల్లెలూయా. అబ్బే లేదండి మమ్మల్ని వెలివేస్తారు, నీ ముఖం వెలివేస్తారు, నీకు సంఘం తోడుగా ఉంటుంది. చెప్పాలి, పరలోకపు తండ్రి తోడుగా ఉంటాడు. చెప్పండి కదా. ఈ బంధువులందరూ ఎంతసేపు సార్ సచ్చిన తర్వాత వచ్చి కాసేపు ఏడుస్తారండి. పక్కన ఇంకొకటి అంటాడు, ఎంతసేపు ఏడుస్తారు, టైం అయిపోతుంది, కంపు కొడితే కప్పేడేద్దాం అంటాడు ఇంకొకడు. నిజమండి, మనం చచ్చిపోయామండి. చచ్చిపోయిన తర్వాత 100 మంది, ఒక 150 మంది, 200 మంది బలగం ఉంటే ఒక 500-600 మంది వస్తారు. వచ్చిన తర్వాత అందులో ఏడ్చేది కొంతమంది ఉంటారు. మళ్ళీ అందరూ ఏడరండి. అందరూ ఎందుకు ఏడుస్తారు? కట్టుకున్న భార్యకి తప్పదో, కట్టుకున్న భర్తకి తప్పదో, కడుపును పెట్టిన పిల్లలకి తప్పదో, పిల్లలకే తల్లిదండ్రుల కోసం ఏడుతుంది తప్పదు. ఈ కుటుంబంలో ఎలా మారుతూ ఏడుతుంటే ఉన్న వాళ్ళందరూ అంటారు, ఒకడేమో ఒరే రాత్రి సినిమాకి వెళ్ళాను అంటాడు, ఒకడేమో రాత్రి సరిగ్గా నిద్ర పట్టలేదు, పొద్దున్న చేత ఇటు చచ్చాడు అంటారు. ఏమండి, అంటే ఏదేదో అక్కడ కూర్చున్న వాళ్ళందరూ కొన్ని సోదరులు చెప్పుకుంటారు, కానీ అయ్యో పాపం చచ్చిపోయిన ఒకడు మాట్లాడ్డా అక్కడ. ఆ ఏడ్చేది మాత్రం కట్టుకున్న వాళ్ళకి, కన్న వాళ్ళకి మాత్రం తప్పదు. కాబట్టి వాళ్ళు ఏడుస్తూ ఉంటాట. అందులో ఒక లేచి అంటాడా, అని చెప్పి పెడతారు, చాలా టైం అయిపోయింది కదా, ఆడ గొయ్యి తీసేశారంట, రెడీగా ఉందంట, మరి తీయండి, పెట్టండి, అరే పూలు తెచ్చండి, ఆ కాడు పెట్టండి, ఎత్తండి, వేసేయండి, మోసేయండి, పెట్టేయండి, అయిపోయింది. నీ మొహం నీకు ఎంత ఇలువ ఉంది నీకు? నువ్వు చచ్చిపోతే ఒక రోజు ఉండట్లేదు, ఉండనివ్వట్లేదు భూమి మీద. కొత్త చుట్టుపక్కల మనుషులందరూ కొత్త మంచోళ్ళు అయితే రాత్రి ఉండొస్తున్నారు సార్. లేకపోతే ఇన్ని చూశాను. హాస్పిటల్కి డైరెక్ట్గా శ్మశానం తీసుకెళ్ళి పాతేశారు. నా చేతిలో నేనే ఇతను పాతేశాను. తీసుకురావద్దనా రాత్రిల్లా, తీసుకురావద్దా. చూసారా పాపం మనిషి ఉన్నంతకాలం పాపం చాలా బాగా చూసుకున్నారండి. ఎంత మంచోడు అన్నారు. చచ్చిపోయిన తర్వాత అసలు అద్దె ఇచ్చినోడైనా సరే, అబ్బాయి రావద్దండి, మా ఇంటికి రావద్దు, బతుకున్నాను చెప్పి ఏమన్నా తెలుసా, మీ ఇల్లులా చూసుకోండి, అద్దెకి ఇచ్చిన వాళ్ళు. చచ్చిన తర్వాత మీ ఇల్లు కాదు మా ఇల్లు, ఎవరు తీసుకోవడం రమ్మన్నాడు ఇక్కడికే, తీసుకోండి. అలా 2 శవాలండి హాస్పిటల్ నుంచి డైరెక్ట్గా శ్మశానం తీసుకెళ్ళి పాతేశాను నేనే. అంటే మనిషి చచ్చిపోతే ఏడ్చే వాళ్ళు కూడా బలవంతకరంగా పక్కలాగేస్తారు. ఎంచ పెడతావు ఎందుకంటే ఇంకా అంతకంటే మించిగానే ఉంటుంది, పురుగులు బట్టి వాసన వచ్చేద్దండి. నువ్వు ఎన్ని రకాల సెంటులు కొట్టినా, ఎన్ని రకాల క్రీములు రాసినా, ఎన్ని రకాల సబ్బులు వాడినా, ఒక సబ్బు తర్వాత నువ్వు రకరకాల సబ్బులు మార్చేసినా, నువ్వు ఎన్ని చేసినా, దీనికి ఎంత దరిద్రం పూసినా, ఇది చచ్చిన తర్వాత ఒక రోజు మించి ఉంటే చెప్పాలి
ముక్కు మూసుకోవాల్సింది ఎవడన్నా సరే దీని దగ్గరే. అలాంటి శరీరాన్ని ప్రేమించి దీని ఆశలన్నీ తీరుతాం, దీని కోరికలన్నీ తీరుతాం. ఇందులో ఉంచబడిన ఆత్మకి సంబంధించిన ఒక్క విషయంలో నువ్వు విధేయుడు కావు, విధేయులు కావు. పనికిరాని నిష్ప్రయోజమైన ఈ శరీరం విషయంలో మాత్రం ఎన్ని చేస్తాం అనుకుంటున్నారు? ఒక స్థలానికి వెళ్ళినప్పుడు అక్కడ ఒక శవం చనిపోయినప్పుడు దండ తీసుకెళ్ళి వేసి జస్ట్ అలా వచ్చా పక్కన కూర్చున్నాను. ఒకడు పక్క 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 నవ్వేసుకుంటున్నాడు. ఇద్దరు ఏంట్రా అంటే రాత్రి సినిమాకి వెళ్ళి వచ్చారంటే వీళ్ళు. మరి ఇప్పుడు చెప్పింది అదే, వాళ్ళు మాట్లాడుకున్న మరి రాత్రి సినిమాకి వెళ్ళి వచ్చాడని వీడు పొద్దున్న చచ్చిపోయాడంట. రాత్రి అంతా నైట్ షోకి వెళ్ళి వచ్చి ఇలా ఎలాగైనా 11 లెక్కకూడదని అనుకున్నారా, ఎవరు లేకపోతున్నాను పొద్దున్న ఎత్తులకి చచ్చాడు అన్నాడు. మనిషికి విలువ చూసారు ఎలా ఉందో? ఈ శరీరానికి ఏమాత్రం విలువ లేదండి, కానీ దీనికి దేవుడు చాలా విలువ ఇచ్చాడు. ఆమెను చెప్పండి. ఎంత విలువ నీకు ఇచ్చాడంటే ఈ శరీరాన్ని కాపాడుకోవటానికి కావలసిన వసతులన్నీ ఈ భూమి మీద నీకు ఇచ్చి బాబు ఇలా బ్రతకరని దేవుడు చెప్పాడు. దాన్ని మించి మనం చేస్తాం అంతే, ఏం కాదు. ఏం చేస్తాం? దానిని మించి మనం చేస్తూ ఉన్నాం. దానిని మించి అంటే శరీరాన్ని ఏమాత్రము నలగనివ్వండి. ఇస్త్రీ బట్టన నలుగుద్దేమో కానీ శరీరం మాత్రం చెప్పాలి. మీరు చేసేదేడు పాటలు గారు, మీ సట్టు కూడా ఎక్కడ నలుగుతలేదు, పేదరికి వచ్చినాడు నలుగుతున్నాం, మీ సొత్తలేదా? నలుగుతాం. శరీరపరంగా నలగపోవచ్చు, ఆత్మపరంగా మేము శరీరాన్ని ఎప్పుడు నలగగొట్టుకోవాలి. ఒక మనిషి శరీరం నలిగినట్టు కనపడదండి, కానీ చెప్పాలి దేని ద్వారా? ప్రార్థన ద్వారా తాను నలగగొట్టుకోమని బైబిలు ఆమెను చెప్పాలి. ఆ విషయంలో మనం ఎలా ఉండాలి? బేవచ్చంగా ఏదో కొద్దిగా నలగొట్టేసుకుని రాత్రి అంతా చేస్తారంటే సరిపోదండి. ఎప్పుడు ఏం చేయాలండి? చెప్పాలా? రోట్లో వేసి దంచుతున్నట్టే ఉండాలి. ఎవరు ఊరుకోండి సార్, ఎలా దంచేసుకుంటాం? రోజు దంచేసుకుంటాం ఏంటి? ఒక రోజన్నా 2 రోజులన్నా మాకు విశ్రాంతి వద్దు ఏంటి? చెప్పాలి. ఏం కావాలంటే వీళ్ళకి? ఈ భూమి మీద విశ్రాంతి ఏం కోరుకోమాక. పరలోకం దేవుడి దగ్గరికి వెళ్తే రోజు విశ్రాంతి నీకు ఆమెను చెప్పాలి. పరలోకం వెళ్తే దేవుడి దగ్గర రోజు ఏంటి చెప్పండి? ఈ రాళ్ళు తీసి అక్కడ అయ్యాను అంటాడేటి దేవుడు నిన్ను? అక్కడికి వెళ్ళదు చేయి నువ్వు అని అంటాడేటి? ఏమీ లేదు, హ్యాపీ ఎంజాయ్ వర్షాలంతే అక్కడ ఉన్నని చెప్పు, మనకి ఇంకేమీ లేదు. దేవునికి స్తోత్రం, ఆమెను చెప్పండి. హల్లెలూయా. ఈ భూమి మీద ఉన్నంత వరకు మాత్రమే నువ్వు నలగగొట్టబడాలి, కష్టపడాలి, నీ కుటుంబాన్ని నువ్వు పోషించుకోవాలి, ప్రయాసపడాలి. ఆ ప్రయాసపడే విషయంలో మనం ఏం చేస్తాం అంటే అధికమైన ప్రయాసపడతాం, అంతే, ఏం కాదు. ఏం చేస్తాం? అధికమైన ప్రయాసపడతాం. అధికమైన ప్రయాస అంటే ఏంటి? ఓరు బాబు ఈరోజు అన్నం తినరంటే అబ్బాయి కాదు నాకేం కావాలా, అది అధికమైన ప్రయాసం అంటే. చెప్పాలి. తాను నలగగొట్టుకోవటం చేతగాక ఏం చేస్తాం? ఇతరులు నలగొడతాం. అంటే ఏంటి? ఇతరుల మీద మరి భారాలన్నీ చెప్పాలి మోపేస్తూ ఉంటాం. మనల్ని మనం ఏం చేసుకోలేం? నలగొట్టుకోలేం అని చెప్పరండి. అంటే నలగొడేసుకుంటున్నట్టున్నారు పాపం మీరు అందరూనే. దేవునికి స్తోత్రం, మంచిదమ్మా, మీ అందరికీ నా వందనాలమ్మా. నలగొట్టుకొని రోజు ఏం చేయాలా? తాను అంటే నీ ప్రయాస ఈ భూమి మీద తప్పదు. కాకపోతే ఆ ప్రయాసలో నీవు తగ్గించుకుని ప్రయాసపడాలంతే. ఆమెను చెప్పండి. హల్లెలూయా. ఏం చేయాలండి? ఈ భూమి మీద ఉన్నప్పుడు మనల్ని మనం తగ్గించుకుని ప్రయాసపడగలిగితే మనం చచ్చిపోయిన తర్వాత చెప్పండి, చెప్పరేటి, దేవుడు మనల్ని తన రాజ్యంలోకి తీసుకెళ్తాడండి చెయ్యి పట్టుకునే. ఎక్కడ నువ్వు చచ్చిపోతేనేమో తీసుకెళ్ళి 5 నిమిషాలు పాతేలు అంటుంటే చచ్చిపోయిన మనల్ని ఎక్కడ తీసుకెళ్తున్నాడు ఈయన? రమ్మని హగ్గిచ్చి వెనకాలరా తీసుకెళ్తున్నాడు, చెయ్యి పట్టుకుని. వెనకాల కూడా కాదు, పక్కన పెట్టుకుని తీసుకెళ్తాడు నిన్ను. ఆమేన్. హల్లెలూయా. కానీ ఈ భూమి మీద ఉన్నని చెప్పి మనతో ఏం చేస్తామండి? చెప్పాలి. ఒక మనిషి ఎంతో ప్రయాసపడిపోతూ ఉన్నాడు ఈరోజు. ఈ ప్రయాస అంతా దేని కొరకు? నేను చెప్పాను కదా, ఈ శరీరం కొరకేనండి. మరి దేవుడు ఇచ్చాడు కదండి, కాపాడుకోమన్నాడు కదండి, ఎంతవరకు? దీనికి కావలసిన వార్తమే కాదు, అధికముగా దీనికి నువ్వు ఇస్తున్నావు. కాబట్టి దీనికి నీ మాట
వినట్లేదు. దానికి అన్నీ కావాలా. ఆ సమయానికల్లా ఇవ్వకపోతే ఏమంటుంది, అనాథంగా నేను కట్టుకున్నాను, చీ నా బతికిలా తగిలేడింది, మా అమ్మ బాబు కట్నే వాళ్ళకి నీకు కట్టారు, అది గుర్తుకొచ్చింది, చీ అనవసరంగా నీతో ఉన్నాను అంటది. ఈడేం చేస్తాడు, ఏంటి దీనికి ఏం చేయలేకపోతున్నాను, దీనికి ఏం ఇవ్వలేకపోతున్నాను, ఇది అడుగుతుంటే ఏం చేయలేకపోతున్నానండి మాట గారు. మంచి బట్ట కొనుక్కుందాం అనుకుంటున్నాను, డబ్బులు లేవు. మంచి హోటల్కి వెళ్దాం అనుకున్నాను, ఈరోజు మటన్ బిర్యానీ తిందాం అనుకున్నాను, డబ్బులు లేవు. ఇంటిలో రోజు పచ్చి పులుసు సాంబార్ వేస్తున్నారు, మంచి కూర వండుకుందాం అనుకున్నాను, డబ్బులు లేవు. డబ్బులు వస్తే ఏం చేస్తే, తప్పు చేస్తే వస్తే, పాపం చేస్తే వస్తే, చెయ్యండి, చేస్తే ఎంచి బయట పాడేస్తాడంతే. కాబట్టి పర్వాలేదు, దేవుడు ఇచ్చిన దాంట్లో నేను బ్రతుకుతాను, జీవిస్తాను, ఆకలైనా పర్వాలేదు, ఒక రోజు తినకపోయినా పర్వాలేదు, ప్రభు కొరకు బ్రతుకుతాను అంటే ఎంచి నిన్ను ఎక్కడేస్తాడు, గంపలో వేస్తాడు. ఆమె చెప్పాలి హల్లెలూయా. ఎక్కడేస్తాడండి మనల్ని? గంపలో. అందరూ చెప్పాలి, గంపలో వేస్తాడు. గంపలో వేయకపోతే ఎక్కడేస్తాడు చెప్పాలి, బయట పాడవేస్తాడు. బయట ఏముందండి చెప్పాలి. అబ్బాయి అలాగంటే ఒప్పుగా, నేనేముందా బయట, అగ్ని ఆరదు, పురుగు సావని స్థలం ఉంది. హల్లెలూయా. చూస్తారు, స్క్రీన్ మీద కనిపిస్తుంది చూడండి. హల్లెలూయా. అలాంటి భయంకర వేదనకరమైన స్థలముకు వెళ్ళిపోకుండా ఉండాలంటే ఈ భూమి మీద ఉన్నప్పుడే మనల్ని ప్రతిరోజు సరి చేసుకుంటూ, దేవుడి ఎదుట మనల్ని మనం తగ్గించుకుంటూ, దేవుని ఎదుట తగ్గించుకోవాలంటే ముందు మన కళ్ళ ముందు కనిపించేవారు ఎదుట మనం తగ్గించుకోవాలండి. అంతేనా? దేవుడి దగ్గర తగ్గింపబడాలంటే ముందు మన కళ్ళ ముందు ఎవరైతే ఉన్నారో వారి ఎదుట నీవు తగ్గించుకుంటూ దేవుడి ముందు తగ్గించుకున్నట్లే. కింద వారం చెప్పాను కదా, నీ సహోదరుని ప్రేమిస్తున్నావు అని చెబుతున్నావు నువ్వు. అయితే నువ్వు అలా చెబితే నువ్వు అబద్ధకుడు అవుతావు. ఏమండి, కళ్ళ ముందు కనిపించే సహోదరునే ప్రేమించకపోతే కనిపించని దేవుని నువ్వు ఎలాగా ప్రేమిస్తావు అని అడిగాడు దేవుడు. ఇప్పుడు దేవుడిని మనం ప్రేమించాలి. ఎలా ప్రేమించాలి చెప్పాలి సార్? మీ కుటుంబాన్ని మీరు ప్రేమించుకుంటూ ఉంటే దేవుడిని ప్రేమిస్తున్నంట. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. కాబట్టి మన శరీరాన్ని మనం అధికముగా ప్రేమించకూడదండి. నిజం. దీన్ని ఎక్కువ ప్రేమించామనుకోండి ఇది సుఖపడుతుంది. ఇది సుఖపడింది అనుకోండి ఆత్మను పాడు చేసేస్తుంది. ఇది నలిగింది అనుకోండి ఆత్మకు సపోర్ట్ చేస్తుంది. ఆత్మకు సపోర్ట్ చేస్తే భక్తి జీవితంలో బాగా ఎదుగుతాం, ప్రార్థనలు బాగా ఎదుగుతాం, బైబిల్లో బాగా ఎదుగుతాం, సహవాసాలు బాగా ఎదుగుతాం, సంఘంలో బాగా ఎదుగుతాం. అప్పుడు దేవునితో కూడా బాగా ఎదుగుతాం. ఏది నలిగితే, శరీరము నలిగితేనండి, శరీరము నలిగితే ఆత్మకు అది సపోర్ట్గా, అదే శరీరం నలిగితే ఆత్మ శరీరానికి సపోర్ట్ చేయాల్సిందే. చేసినప్పుడే మనిషి పాపంలోనికి వెళ్ళిపోతాడు, ఆత్మ నశించిపోతుందని వాక్యం అంటుంది. కాబట్టి అలా జరగకుండా ఉన్నట్లుగా నీవు ఏం చేయాలి? ఇప్పుడు తగ్గించుకుంటూ. ఎక్కడ తగ్గించుకోవాలి చెప్పండి? ఇప్పుడు ఎక్కడ తగ్గించుకోవాలి?
ఈ లోకంలో తిరిగినంత వరకు, ఈ లోకంలో బ్రతుకున్నంత వరకు, ఈ లోకంలో నీ స్నేహితుల ఎదుట, నీ భార్య ఎదుట, నీ భర్త ఎదుట, నీ పిల్లల ఎదుట, నీ కుటుంబం ఎదుట, నువ్వు బయటికి వెళ్ళే వ్యాపారం ఎదుట, మీ ఉద్యోగాల ఎదుట, ఎక్కడికి మీరు వెళతారో వెళ్ళే ప్రతి స్థలంలో మిమ్మల్ని మీరు తగ్గించుకుంటూనే వెళ్ళండి. హెచ్చించుకుంటూ వెళ్ళద్దు. ఏం చేయకూడదు చెప్పాలి. మీ యజమానుల మీద మిమ్మల్ని మీరు ఏం చేసుకోవాలంటున్నాడు? తగ్గించుకోవాలి. యజమానుల మీద కూడా కొంతమంది ఏం చేయము, తగ్గించుకో. ఉత్తరంగా జ్ఞాపకం ఏంటి చెప్పాలి. ఆడేమంటాడు తెలుసా? నువ్వు ఉత్తరంగా జ్ఞాపకం ఏంటి, జీతవృత్తి చేతలు ఆడంటాడు. కాబట్టి నువ్వేం చేసుకోవాలి? తగ్గించుకుంటూ నువ్వు ముందుకు వెళ్తా ఉంటే అప్పుడు దేవుని దృష్టిలో నువ్వు హెచ్చింపబడతావు. ఆమేన్. అప్పుడు ఆ వెంచబడిన గుంపులో నుంచి, అంటే దేవుని రాజ్యమునకు స్వయముగా దేవుడు నిన్ను తీసుకుని వెళ్ళి స్వతంత్రించుకో. ఇదంతా నేనే. ఎంత హ్యాపీగా ఉండో తెలుసా అండి? పరలోకమే నా అంతఃపురం, చేరాలనే నా తాపత్రయం. పరలోకమే నా అంతఃపురం, చేరాలనే నా తాపత్రయం. యేసుదేవరా కనికరించవా, దారి చూపవా. యేసుదేవరా కనికరించవా, దారి చూపవా. పరలోకమే నా అంతఃపురం, చేరాలనే నా తాపత్రయం. పరలోకమే నా అంతఃపురం, చేరాలనే నా తాపత్రయం. స్వల్పకాలమే ఈ లోక జీవితం, నా భవ్య జీవితం మహోజ్వలం. స్వల్పకాలమే ఈ లోక జీవితం, మన భవ్య జీవితం మహోజ్వలం. మజిలీలు దాటే మనోబలం, నీ మహిమ చూసే మధుర క్షణం. మజిలీలు దాటే మనోబలం, నీ మహిమ చూసే మధుర క్షణం. వీక్షించు కన్నులు విశ్వాస జీవితం నాకు ఇయ్యవా. వీక్షించు కన్నులు విశ్వాస జీవితం నాకు ఇయ్యవా. పరలోకమే నా అంతఃపురం, చేరాలనే నా తాపత్రయం. పరలోకమే నా అంతఃపురం, చేరాలనే నా తాపత్రయం.
పాపమునెదిరించే శక్తిని నాకివ్వు, పరులను ప్రేమించే మనసే నాకివ్వు. పాపమునెదిరించే శక్తిని నాకివ్వు, పరులను ప్రేమించే మనసే నాకివ్వు. ఉద్రేకపరచే దురాత్మను ఎదిరించి పోరాడే శుద్ధాత్మను, ఉద్రేకపరచే దురాత్మను ఎదిరించి పోరాడే శుద్ధాత్మను. మోకాళ్ళ జీవితం కన్నీటి అనుభవం నాకు నేర్పవా, మోకాళ్ళ జీవితం కన్నీటి అనుభవం నాకు నేర్పవా. పరలోకమే నా అంతఃపురం, చేరాలనే నా తాపత్రయం. పరలోకమే నా అంతఃపురం, చేరాలనే నా తాపత్రయం. యేసుదేవరా కనికరించవా, దారి చూపవా. యేసుదేవరా కనికరించవా, దారి చూపవా. పరలోకమే నా అంతఃపురం, చేరాలనే నా తాపత్రయం. పరలోకమే నా అంతఃపురం, చేరాలనే నా తాపత్రయం. దాని కొరకు కనిపెట్టు, దాని కొరకు ప్రయాసపడు. ఈ భూ సంబంధమైన వాటి కొరకు ప్రయాసపడకు, ఈ భూ సంబంధమైన వాటికి లోపడకు, ఈ భూ సంబంధమైన వాటికి విధేయత చూపి ఆ పాపములో పడిపోయి దేవుని రాజ్యానికి దూరం కావద్దు. ఆత్మ సంబంధమైన విషయాలలో అంటే ఇక్కడ ఏమని చదవండి ఒకసారి. 48 చదవండి, 48 వచ్చిన ఒకసారి చదవండి. మత్తయి 13:48. అది నిండినప్పుడు దాన్ని దరికి లాగి కూర్చి నుండి మంచి వాటిని గంపలో చేర్చి చెడ్డ వాటిని బయటికి పారవేయను. హల్లెలూయా చెప్పండి. అది నిండినప్పుడు దాన్ని దరికి లాగి ఏం చేస్తారంటే చెప్పండి, మంచి వాటిని అన్నిటినీ మనందరము వేయబడుతాము కాక. ఆమేన్. మోకరించండి. కొద్ది మాటలు ప్రభు దీవించి ఆశీర్వదించును గాక.